ఇచ్చిన కృపను కొరకై దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం నుంచి క్లుప్తంగా మనకు 15 నిమిషాలు ఉన్నవి. క్లుప్తంగానే వర్తమానం చూసుకుందాం. ఒక వచనాన్ని చదువుకొని దేవుని నడిపించిన ప్రకారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. దాదాపు ఈ వచనము చాలామందికి పరిచయము. అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా గ్రహింపు కలిసి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరొకసారి చదువుకుందాం. కీర్తనలు 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకమందున పరిశుద్ధ దేవ, నీ నామం పరిశుద్ధపరచబడినగాక. నీ యొక్క కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి రక్షించి మరి విమోచించి విడుదల చేసి నీ కృప ద్వారా రక్షించినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు. రక్షింపబడిన బిడ్డలతో నీ యొక్క సన్నిలో ఈ యొక్క స్థలంలో ఈరోజు రావాలకి ఇచ్చిన కృపను బట్టి కూడా మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా ఇళ్ళ చూపిస్తున్న నీ యొక్క కృపను బట్టి వందనాలు. నీవు మనం ప్రేమించి సంఘమును, సహవాసమును, వాక్యంను, వాగ్దానాలను ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. జీవంతో కూడిన శివప్రదమైన నిరీక్షణ బట్టి కూడా వందనాలు. కొద్ది సమయం నీ యొక్క వాక్యం ధ్యానించినట్టుగా మీ యొక్క సింహాసనం నుంచి మీ యొక్క మాటలు మాకు దయచేయండి. నీ శిలోచాటును మరుగుపరచండి, మీ స్వరం వినిపించండి, మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆరోపిస్తూ రక్త ప్రోక్షణకు వస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనల గ్రంథం 38:8 చదువుకున్నాం కదా. 32:8 ఇక్కడ ఏముంది? నీ మీద నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ఇది చాలా మంచి వచనం. ఇట్లాంటి వచనమే ఇంకో వచనం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఇది చాలా అంటే సింపుల్గా అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు మనం ఆలోచిస్తే ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనంగా కనబడుతూ ఉంటుంది. మనం ఎంతో కలవరంలో, దుఃఖంలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు మనం ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తే ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే అయ్యో నా పరిస్థితి ఇట్లయిపోయింది, నేనేం చేయాలి, నాకెవరు లేరు, నన్ను పట్టించుకుంటోళ్ళే లేరు అంటే ఎవరన్నా వచ్చి నన్ను ఆదరిస్తే బాగుంటుండే, ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడితే బాగుంటుండే, అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిపరి విధాలుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు దేవుడి వాక్యం ఇదే. ఇక్కడ ఏముంది? ఎక్కడికి వెళ్ళవలసిన, ఎక్కడ పోవాలి. ఇప్పుడు నేను మొన్న మా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అయింది. ఫేర్వెల్ పార్టీ అంటే ఇంకా ఫైనల్ ఇయర్ 4th ఇయర్ వాళ్ళు తమ కోర్సును ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఇప్పుడు మనము ఒక చౌరస్తాకి వెళ్తున్నాం, ఒక మార్గంలోకి ఎంటర్ అయినాము. అక్కడ ముందు ఒక చౌరస్తా, 1 కిలోమీటర్ దూరంలో ఒక చౌరస్తా ఉంది. క్రాస్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడి ఉంది. మనం నేరుగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాము, అక్కడికి వెళ్ళక ముందే మనం ఏం చేయాలి, మనం ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. అంటే మనము రైట్ సైడ్ వెళ్ళాలన్నా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా, స్ట్రైట్గా వెళ్ళాలా, లేదా యూటర్న్ తీసుకోవాలా, ఇదంతా మనం నిర్ణయించుకుంటాం కదా. మనం ఒకవేళ అంటే పొద్దున్న లేచి తయారవుతాం, ఆటో ఎక్కుతాం, ఆటోని బుక్ చేసుకొని ఆటో ఎక్కుతాం. ఎటు పోవాలంటే ఏమో నాకు తెలియదు అంటే, నిన్నే ఎటు పోవాలి అని అడుగుతారు. ఆటో దిగు అంటారు. మనం చెప్పకపోతే ఏమంటారు, ఆటో దింపేస్తారు. నాకు ఒకసారి ఒక క్యాబ్ డ్రైవరు ఆయన చెప్తా ఉన్నాడు, షేర్ చేసుకుంటా ఉన్నాడు.
సార్ మొన్న ఒక రాత్రి నేను వస్తూ ఉంటే ముగ్గురు అమ్మాయిలు ఎక్కిండ్రు. ఎటు పోవాలంటే ఎటన్నా పో, రాత్రంతా తిప్పాలి మమ్మల్ని, రాత్రంతా తిప్పాలి, తెల్లవారి మమ్మల్ని మా హాస్టల్లో డ్రాప్ చేయాలి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డ్రంకన్ స్టేట్లో తాగిన స్థితిలో ఉన్నారు. పోయి వీళ్ళు ఎక్కడ దొరికినారా అని చాలా భయపడతా ఉన్నాడు ఆయన. యవనస్తురాళ్ళు, మంచి వయసులో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ పోవాలంటే ఎక్కడ పోతాడు? ఏదో పలానా స్థలం కంటే పోతారు. అయితే ఆయన ఏం చేసి, మీరు ఎక్కడ ఉంటారంటే పలానా హాస్టల్లో ఉంటాం. ఇప్పుడు మరి హాస్టల్ ముందు దించేసేస్తా అంటే మా వాడని తిడుతుంది. మరి ఏం చేస్తానంటే ఒక ఆమె గోడ దుంకి పోదామని ఆడవాళ్ళు సరే అని డిసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ హాస్టల్ దగ్గర పోయి వెనుక హాస్టల్ దగ్గర గోడ పక్కకు ఆపితే వాళ్ళు ఆ బ్యానెట్ మీద ఎక్కి గోడని, ఆ బ్యానెట్ నుంచి టాప్ మీద ఎక్కి టాప్ నుంచి గోడ దునికి లోపల పోయినారు. ఎటన్నా తీసుకుపో, దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఎటు పోవాలన్నా తెలియదు, తాగిన మైకంలో. ఇక్కడ కూడా మనం తాగకున్నా కానీ మన పరిస్థితులను బట్టి, మన దుఃఖకరమైన పరిస్థితులను బట్టి, మన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ బట్టి ఏం చేయాలో అర్థం కాదు. ఫైనల్ ఇయర్స్ చెప్తూ ఉంటాం, చౌరస్తా వస్తుంది, సిగ్నల్ వస్తుంది, ఎక్కడ పోవాలి డిసైడ్ చేసుకోవాలి. రెడ్ సిగ్నల్ ఉన్నంతసేపు నువ్వు ఆగొచ్చు, సిగ్నల్ పడ్డా, గ్రీన్ సిగ్నల్ పడ్డా పోకపోతే ఏమంటారు? ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? ఒక కారులో ఉన్నారు మీరు, రెడ్ సిగ్నల్ దగ్గర మీరు ఆగినారు, తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది. ఏం చేయాలి? మనం ఎటో దిక్కు వెళ్ళాలి. అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ వచ్చి హారన్ కొడతారు, అయినా కానీ లేకపోతే ఎవరన్నా దిగి వస్తారు. వెనుక లైన్ చాలా పెద్దగా ఉంది, ఎటన్నా పో అంటే వాడేమి స్పందించలేదు అనుకో, డోర్ తెరవడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా నాన్న తిట్లు కూడా తిడతారు. సో అందుకని మనము మన గమ్యస్థానం చేరుకోకముందే మనము ఎటు వెళ్ళాలనో దేవుని మనం నిర్ణయించుకోవాలి. దేవుని కృపను బట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏముంది? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది. నేను చెప్తాను కదా, యు కమ్ టు మీ, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేసిన. చాలామంది సువార్థికులు, సంఘస్థులు ఈ వచనాన్ని ఎట్లా వాడతారు? ప్రయాసపడి పాప భారం మోసుకొంచున్న, ఓన్లీ లిమిటెడ్ టు పాప భారం. పాప భారం లేనిది కలపొద్దని దేవుని వాక్యంలో ఉంది, వాళ్ళు కలుపుతారు. ఎనీ బర్డెన్, భారం ఏంది? ఇంట్లో పని వల్ల భారం కావచ్చు, పిల్లలతోని భారం కావచ్చు, తర్వాత కుటుంబంతో భారం కావచ్చు, ఉద్యోగంలో భారం కావచ్చు, జీతంతో భారం కావచ్చు, యజమానులతోని భారం, ఎన్నో పరిస్థితులు. ఒక్కొక్కరు నడితే ఒక్కొక్క ఇష్యూ చెప్తూ ఉంటారు. ఎప్పుడు మనం వాళ్ళ కరెక్ట్ సింక్ అయినప్పుడు, బాగా క్లోజ్గా అయినప్పుడు పరిస్థితి, అసలు నా సంగతి తెలుసా, నాకున్న కష్టం ఎవ్వరికి లేదు లోకంలో, ఎవరిని అడిగినా ఇదే, అన్ని సంగతులు రికార్డ్ చేసి పెట్టాలి. అప్పుడు ఎవరి సంగతి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర, అదే సీరియల్ కూడా వచ్చింది కదా, ఘర్ ఘర్కి కహాని, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీ. ఆ స్టోరీ అని వాడు టీవీ సీరియల్లో తీసినాడు, కానీ అది మన నిజ జీవితం. ఎందుకు ఇంత కలవరము? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఉపదేశం చేశాను, నేను చెప్తా కదా నీకు, నీవు నడవవలసిన మార్గంన నేను నడిపించదు. ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, రైట్ సైడ్ పోవాలన్నా లెఫ్ట్ సైడ్ పోవాలన్నా, నీవు నడవలసిన త్రోవ ఇదే అని ఎట్లా తెలుస్తుంది? దేవుడు నడిపిస్తాడు. అందుకే కదా ఒక పాట, మంచి పాట ఉంది, నడిపించినావా నావా అని. ఆ పాట నిజంగా ఎవరు రాసినారో అంతే, దాన్ని వేరే బోర్డ్స్ తెలియదు, కానీ ఎంతో మీనింగ్ఫుల్. మనం ఆ దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పాట పాడుకోవచ్చు. రాత్రంతా శ్రమపడినా రాలేదు ప్రభు జయము. ఎంతగా మేము చేపలు పట్టే దాంట్లో ఎక్స్పర్ట్స్, మాకే చెప్తున్నావా రాత్రంతా ప్రయాసపడ్డాం? నో లిజన్, నేను చెప్పింది విని చేయాలి. కుడి దిక్కు చేపలు వేయండి అనగానే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని చేస్తారు? 153 చేపలు, వాళ్ళ పిగిలిపోయేంత చేపలు పడతారు. దేవుడు అనుమతిస్తాడు.
రాత్రి మరి ఆ దేవుడు ఏదో ప్రత్యక్షమై తెల్లవారు ప్రత్యక్షమైనాడు. ఈవినింగే ప్రత్యక్షమై, వద్దురా బాబు ఇక్కడ నేను రెడీగా రొట్టెలు చేపలు పెట్టినా కమ్ అంటే దేవుడు అనుమతి ఏం చేస్తాడు? దేవుడిని మీద ఆధారపడతారా లేదా అని ఒక పరీక్ష పెడతారు మనుషులు. నేను చెప్తా ఉంటాను ఫైనల్ ఇయర్ ఫేర్వెల్లో కూడా మనం ఇప్పుడు కూడా పరీక్ష రాస్తేనే మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా. ఫెయిల్ అయితే పాస్ అయినాం, పాస్ అయితే ఏ లెవెల్లో పాస్ అయినాం? 35 మార్కుల పైన వచ్చిన వాళ్ళు అందరు పాస్. థర్డ్ క్లాస్లో పాస్ అయినామా, కంపార్ట్మెంటల్లో పాస్ అయినామా, సెకండ్ క్లాసా, ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షనా, ఇంకా అవుట్ స్టాండింగ్, ఎక్స్ట్రాడినరీ. ఎట్లా పాస్ అయినాం? మనని మనం పరీక్షించుకోవడమే. ఎట్లా పాస్ అయితే మనము అంటే పరీక్ష రాయాలి ఖచ్చితంగా. దేవా నువ్వు పెట్టే పరీక్షలో నేను పాస్ అవ్వడానికి సహాయం తెచ్చే అన్నట్టు ప్రార్థన చేసుకోవాలి. ఇదొక పరీక్ష, ఇదొక సమయంను సందర్భంని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. మనం ఏం చేయాలి? దేవా నీవు నాకు ఉపదేశం చేయి, నీవు నడవలసిన మార్గంను నీకు బోధించను. తర్వాత నీ మీద దృష్టి ఉంచి. ఎవరు చెప్తారండి ఇట్లా? పర్సనల్గా నీ మీద, మీ మీద అంటే ఏదో చెప్తున్నాడు ఆయన అక్కడ నిలబడ్డారు చెప్తున్నాడు, కానీ నీ మీద పర్టిక్యులర్గా వ్యక్తిగతంగా నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తా రా అంటే వద్దు, నేను అక్కడ అంకుల్ దగ్గర పోతా, ఈ ఆంటీ దగ్గర పోతా, ఇక్కడ వీని దగ్గర పోతా, కౌన్సిలర్ దగ్గర పోతా, లాయర్ దగ్గర పోతా, అక్కడ పోతా, ఇక్కడ నిష్ప్రయోజనం. అంతా పోతే సున్నా. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడతా ఉంటాం మనం. అక్కడ చివరికి ఏముంది? నీ మీద దృష్టించి నేను రా నేను చెప్తా. యెహోషువ అని ఎట్లా ఉందిగా 1:9 చూడండి, జాషువా 1:9. ఏం చేయాలి? మోషే చనిపోతాడు, అంతమందిని 20 లక్షల మందిని ఎట్లా నడిపించాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? 7:7 చదవండి. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండాలి. తర్వాత నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. తర్వాత నీవు నడుచు మార్గమున ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేనిలో నుండి? ధర్మశాస్త్రంను అనుసరించట్లో, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయడంలో నుండి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ పోవద్దు. నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తే చాలు, దట్స్ ఎనఫ్. ఈ 20 లక్షల మందిని ఎట్లా నడిపించాలో నేను చూసుకుంటా. యూ డూ వన్ థింగ్, లిజన్ టు మీ. నేను చెప్పిందంతా వినాలే, దాని ఎంతటి చొప్పున చేయవలను. నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. చక్కగా ప్రవర్తించినట్లు దానిలో నుంచి ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోకూడదు. తర్వాత దానిలో వాటి 8వ వచనం చూడు, 2వ భాగం. 8 ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడ్ల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా మనం చక్కగా ఇక్కడ ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించాలని రాయాలి. మనం ఏ మార్గంలో పోయినా కానీ ఆ మార్గంలో మనం చక్కగా ప్రవర్తించాలి. మళ్ళా ప్రవర్తించాలని కమాండ్ ఉంది. ఎట్లా చక్కగా ప్రవర్తిస్తామనేది కూడా ఇక్కడనే రాసింది కదా. బోధించాలి, ధర్మశాస్త్రంను బోధించాలి, దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారం చేయనట్లు దివారాత్రం దాన్ని ధ్యానిస్తే ఏం చేస్తావు? నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ఎట్లా ప్రవర్తించాలంటే జస్ట్ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మార్గంలో. తర్వాత నేను ఆజ్ఞాయించినాను కదా, ధైర్యంగా ఉండాలి, దిగులు పడొద్దు, జడియవద్దు. సేమ్ 7వ వచనంలో కూడా నిబ్బరం కలిగి జాగ్రత్తగా పడి బహుధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. తర్వాత నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంను విడిచిపెట్టే స్థితి, దిగులు పడొద్దు, తర్వాత జడియొద్దు. ఒక్కొక్కసారి ఇంట్లో ఒక్కరే ఉన్నాను అనుకో, చిన్న పిల్లలు ఒక్కరిన చిన్న సౌండ్ వచ్చినా కానీ అమ్మో
మా బ్రదర్ ఉంటుండే, ఆయన అస్సలు చదవపోతుండే, మంచి ఇంటెలిజెంట్. మా అమ్మ ఆయనను డిగ్రీలో కూడా పక్కకు కూర్చోబెట్టి చదివిపిస్తుండే. 10 అవుతుంది, మేమంతా పడుకుంటున్నప్పుడు చిన్నగా ఏదైనా శబ్దం వస్తే, అమ్మ అక్కడ ఏమైనా సౌండ్ వస్తే హై చదువు అని అంత గదిస్తుండే. చదువురా అంటే అక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం వస్తుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇది. అంటే అది జడిస్తుంటారు ఒక్కసారి, ఒక్క శబ్దానికే. చిన్న మా ల్యాబ్లలో ఏదంటే గినీ పిక్స్ అని ఉంటాయి చిన్నవి, అవి ఇట్లా ఇట్లా శబ్దం అని కూడా ఇట్లా భయపడుతుంది చిన్న శబ్దాన్ని కూడా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీవు నడిచి మార్గం అంతా నీ దేవుడైన యెహోవా తోడై ఉండాలంటే ఎట్లా ఉండాలి, మనము ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. నడుచు మార్గం అంతా మనం నడవాలి. ఎక్కడ కూర్చున్నాలో అక్కడ కూర్చుంటే ఏమి కాదు, మనము నడుస్తూ ఉండాలి. నడవాలంటే ఏం చేయాలి, కూర్చోవాలన్నా, కూర్చున్న వాళ్ళు లేవాలి, ఒక అడుగు స్టార్ట్ చేయాలి. నడక అనేది ఒక అడుగుతోని స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి కొనసాగించాలి. ఆ డిటర్మినేషన్ మనకు ఉండాలి. అక్కడ మన యోహాను పేతురు ఒక కుంటి ఆయనను బాగు చేస్తారు కదా 3 గంటలప్పుడు. దిగ్గున లేచిన వాడు, మా దగ్గర ఏం లేదు కానీ మాకు కలిగినే ఇస్తున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువు అంటే, మంచిగా ఉన్నావు సార్, నేను 30 ఏళ్ళ నుంచి కూర్చొని ఈ డ్యూటీ చేసుకుంటున్నా, డబ్బులు అడుక్కుంటున్నా, నువ్వు లెమ్మంటున్నావు, నా సంగతి తెలియదా నీకు, నేను కుంటోని, ఏం జోక్ చేస్తున్నావు, మజాక్ చేస్తున్నావా? నేనైతే అట్నే అంటుంటే. కానీ వాడు ఏం చేసినాడు, హీ బిలీవ్డ్, తను నమ్మినాడు. అరే వీళ్ళు చెప్తున్నారు, సో ట్రై చేద్దాం. లేచి నిలబడ్డాడు. ఏం చేసినాడు, ఆ చీలను గట్టిగా అయిపోయింది. తర్వాత గంతులు వేసినాడు. ఒకసారి చూడండి, ఆ వచనం చదువుకున్నాం త్వరగా. అపోస్తల కార్యము 3వ అధ్యాయం అనుకుంటా, 7వ వచనం. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదల చీల మండలమును బలము పొందెను. కుడి చేయి పట్టుకొని లేపుతుంటే, అర్ర నేను కుంటోని, నన్ను ఎందుకు లేపుతున్నావు అన్నాడా? హీ ఆల్సో కోఆపరేటెడ్. దేవుడు నిన్ను నన్ను కూడా చెయ్యి ఇస్తున్నాడు. రా నీళ్ళ మీద నడువు అంటే నడుస్తా, నడవనా నడు, చలో. మంచిగా నడిచినాడు పేతురు కూడా, మంచిగా సముద్రం నీళ్ళ మీద నడిచినాడు. ఒక్కసారి ఇట్లా చూసినాడు, ఏమనుకున్నావు అనుకున్నాడు, నేను కూడా దేశప్రభు లాగానే నీళ్ళ మీదనే ఉన్నా అని. ఇటు చూసేవరకు అక్కడ పెద్ద అలలు ఉన్నాయి. అలలు ఉండే చూసేవరకు, వామ్మో ఇంత పెద్ద అలలా, నేను ఇక్కడ నేనేంది నీళ్ళు ఏంది అనగానే మునిగిపోయాడు. ఎక్కడ దాకా మునిగిపోయి ఉంటాడు, ఏడు దాకా మునిగి ఉంటాడు పేతురు. ఆ నెక్కు వరకు, ఇంకా నెక్కు కూడా దాటింది, ఆ ముక్కు దాకా మునిగిపోయి ఉంటాడు. ముక్కు కూడా మునిగిపోయి ఉంటాడు. మునిగిపోయాడు ఏమంటాడు, రక్షించండి రక్షించండి అంటాడు కదా. రక్షించండి రక్షించండి అన్నప్పుడు ఏం చేస్తాడు, మునుగుతూ ఉంటే ఏం చేస్తాడు, మునిగేటోడు ఏం చేస్తాడు, చేతులు పైకి పెడతాడు. చేతులు పైకి, అట్లీస్ట్ నా తల మునిగిపోయినా చెయ్యన కనబడుతుంది కదా, చేతిని పట్టుకొని అన్నా ఇక్కడ మనిషి ఉన్నాడు, వాడు ఇక్కడనే మునిగినాడని తెలుసుకోవడానికి. అప్పుడు యేసుప్రభు ఏం చేసిండు, చేయి చాచి ఆయన లేవనెత్త అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నాడు మనిషి, యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా రెడ్ కార్పెట్ అంతా నడిచిండు. ఈ యొక్క వైట్ ఇదే అంటే చెయ్యి చాపితే అంత దూరంలోనే మునిగిపోయిండు. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. సముద్రంలోనే నడుస్తున్నాం, దేవుని చూసుకుంటూనే నడుస్తాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలను వాక్యంను ధ్యానించకుండా మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత నిర్ణయాలు, సొంత మార్గములు ఏం చేస్తారు అక్కడ, ఏది మన సామెతల గ్రంథము 17వ అధ్యాయం చూడండి, 25వ వచనం. ప్రొవర్బ్స్ 16వ అధ్యాయం 16, ప్రొవర్బ్స్ 16:25. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది
తుదకు అది మరణంనకు చేరును. మనం సెలెక్ట్ చేసుకున్న మార్గం ఎట్లా ఉంటుందంటే ఎక్సలెంట్, అబ్బా ఏం పోతున్నాడు అబ్బా అనుకుంటాడు. ఎక్కడ పోతాడు? మునిగిపోతాడు. తుదకు అది మరణానికి చేరుతాడు. తర్వాత 16 అదే చాప్టర్లో 2వ వచనం కూడా ఉంది చూడండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. నిర్దోషములుగా కనబడును. తర్వాత సో అంటే మనం ఏర్పరచుకున్న మార్గం మనకి ఎట్లా ఉంటుంది? నిర్దోషంగా ఉంటుంది. తర్వాత మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేనే బెస్ట్ మార్గంలో పోతున్నా అనుకుంటాను. దేవుని మీద ఆధారపడడు. నేను ఉపదేశం చేస్తా రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అయినా కానీ మనం నిర్లక్ష్య పెడతా ఉంటాం. తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ మనం మార్గంలో ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేసి చివరికి మరణకరమైన మార్గానికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఇదే వచనంలో ఏమని తెలుసా? అందుకే 105, 119, 105లో ఏముంటుంది? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుడు ఎట్లా నడిపిస్తాడు? దేవుని వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఆది వాక్యం, ఆ వాక్యము వెలుగై ఉండేనని కూడా రాసి ఉంటుంది 4వ వచనం తర్వాత. ఆ వాళ్ళు మనం చీకట్లో పోయేటప్పుడు టార్చ్ చేసుకుంటూ పోతాం. సో మనం టార్చ్ చేస్తే ఆ వాక్యాన్ని పట్టుకొని పోతాం. వాక్యానుసారంగా యెహోషువకు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రం ధ్యానించి, దివారాత్రం ధ్యానించి, దాన్ని అనుసరించి ప్రవర్తించిన యెడల నీ మార్గంను చక్కగా వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేది. సో దేవుని మార్గంలో అదే వచనం ఇంకా ఐజయా 44:18లో ఉంటుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనం. సారీ 48:17 యెషయా గ్రంథము 48:17 వచనం. నీ విమోచకుడును ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను. తర్వాత చాలా ఇక్కడేముంది? ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది కదా. ఇక్కడ ఏముంది? నీకు ఇక్కడ అడిషనల్ ఒక అడిషన్ ఉంది. 2 తీసి పెట్టుకోండి. కీర్తన 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంను నీకు బోధించాను. ఇక్కడ అడిషనల్గా ఏముందంటే నీ మీద దృష్టించి, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నా దిక్కు చూస్తలేవు, నేను నిన్ను చూస్తున్నాను, నీ మీద దృష్టించిన నేను చెప్తాను, ఉపదేశం చేస్తాను, నువ్వు ఎట్లా నడవాలో. ఇక్కడ ఏముంది? ఎందుకు బెనిఫిట్? నీది కింది చూడాలి. నీ ఉపదేశం ఎందుకు వినాలంటే నీకు ప్రయోజనం కలిగినట్లు. నువ్వు నా దిక్కు చూసి నా మాటలు వింటే నీకే ప్రయోజనం రా. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు. ఇది నా బాప్తిసం వాగ్దానం. ఇది 1984 జూన్ 2వ తారీఖు నేను బ్యాప్టిజం తీసుకున్న హెబ్రోన్లో. 84 జూన్ 2వ తారీఖు యూత్ క్యాంపులో. సో ఆనాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేశాను. 2 వచనాలు చూసుకొని ముగిచేద్దాం. 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. అపోస్తలుల కార్యంలో ఇక్కడ పదహారవ అధ్యాయం 7వ వచనం చదవండి. యేసు యొక్క ఆత్మ వారిని
వెళ్ళనీయలేదు. దేవుని ఆత్మ ద్వారా ఎట్లా నడిపిస్తాడు? దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తాడు. యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. వాళ్ళు వెళ్దామని ట్రై చేసినారు, బట్ సంథింగ్ వెళ్ళొద్దు అని వెళ్ళనీయలేదు. తర్వాత 10వ వచనం చూడండి. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. ఏ దర్శనం కలిగింది? అక్కడ చూడండి పైన. అప్పుడు నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగింది. రాత్రివేళ పౌలునకు దర్శనం. దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తాడు. దేవుని దర్శనం ద్వారా నువ్వు అక్కడికి నేను వెళ్తా అంటే అక్కడికి వెళ్ళొద్దు కానీ ఇక్కడికి వెళ్ళు అని దర్శనం ద్వారా దేవుడు నడిపిస్తాడు. సో ఇక్కడ ఇంకొకటి ఏంది, తర్వాత కూడా నెక్స్ట్ 18వ అధ్యాయం చూస్తే ఇంకా తర్వాత 18 మొదటి వచనం. పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ప్రాబ్లమే మనకి. ఒక వేరే ఫారిన్ కంట్రీకి లేకపోతే ఎక్కడికో మనకు తెలియని ప్లేస్ పోయినప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎట్లా అంటే అకులా ప్రిస్కిల్లా ఆల్రెడీ వాళ్ళని అక్కడ ఉంచినాడు. కొరింథీలో నువ్వు కొరింథీకి పో, అక్కడ ఉండు అని చెప్పి కొరింథీకి నడిపించినాడు. అయ్యో నాకు అక్కడ ఎవరు తెలియదే, ఎక్కడ ఉండాలి? డోంట్ వరీ, అక్కడ ఇద్దరిని పెట్టినాను, వాళ్ళు పరిచయం అయినారు. ఇప్పుడు జనాలు అంటారుగా సో అండ్ సో ఒక రెడ్డి ఉండనుకో, నీ పేరు ఏంటి అంటే నా పేరు సో అండ్ సో రెడ్డి. అయ్యో మీరు రెడ్డిలే, మేము రెడ్డిలే, ఆ టైప్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు డేరాలు కుట్టి పనిచేసేవాళ్ళు, పౌలు కూడా డేరా. సో లెట్ us లివ్ టుగెదర్, నేను కూడా మీతో జాయిన్ అవుతా, ఓకే వెల్కమ్. సో ముగ్గురు కలిసి, సో దేవుడు మనకు అక్కడ అంతవరకు పౌలు బర్నబాతోని శీలతోని పరిచర్య చేసినాడు. ఇక్కడ ఎవ్వరు లేరు, అలోన్, హీజ్ అలోన్. ఎట్లా కానీ పోవాలి, కొరింథీకి పో, అక్కడ పో అని చెప్పినప్పుడు అక్కడ ఎవరు తెలియదు. గాడ్ చెప్పిన, దేవుడు చెప్పినదే ఉపదేశాన్ని పౌలు అంగీకరించినాడు. ఇక్కడ కొరింథీకు పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకు వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇద్దరు నిలిచినాడు వాళ్ళతోని. తర్వాత ఇక్కడ 5వ వచనం 6వ వచనం చూడండి. ఎదురాడి దూషించినప్పుడు 5వ వచనం కూడా చదువుదాము. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించండు ఆత్రుత గల. దేవుడే చెప్పిండు కదా ఇక్కడ పొమ్మని. ఇక్కడ ఏం చేస్తుండు? బోధించుట యందు ఆత్రుత గలవాడే యేసు క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చిండు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ పో అన్నాడు కదా, దేవుడే పోమన్నాడు. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పోవా, నువ్వు మాకు చెప్పొచ్చినావు, ఇదంతా ఓల్డ్ స్టోరీ, గెట్ లాస్ట్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎదురాడి దూషించినారు. అంటే ఎదురు చెప్పడం మాత్రం కాకుండా చెడ్డ మాటలు పలికినారు, దూషించినారు. అరే దేవా, ఇక్కడ బొమ్మన్నావు నువ్వు, ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఘోరంగా ఉంది, అంతా రివర్స్, అంత ఎట్లా ఉంది? అంత రివర్సే ఉంది. నువ్వేమో ఇక్కడ బొమ్మన్నావు, ఇక్కడ అంతా రివర్స్ ఉంది. ఏం చేయాలంటే ఏం చేసినాడు? దేవుడు మళ్ళీ మాట్లాడినాడు. 9వ వచనం చూడు, చదువు ముగించు. రాత్రివేళ దర్శనం ఉంది, ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవ్వడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. పౌలుతోనే చెప్పిన, దేవుడు నడిపించినాడు. ఎక్కడికి? కొరింథీకి వెళ్ళు, ఓకే. అక్కడ అకామిడేషన్ ఇచ్చినాడు, ఫుడ్ కూడా ఏర్పాటు చేసినాడు. ఇక నువ్వేం చేయాలి? నీ పని చేయాలి, దేవుని పని నీ పని చేసుకోవాలి, డేరాలు కొట్టుకోవాలి, టైం దొరికినప్పుడు నా పని చేయాలి. ఏం చేయాలి? వాక్యం. అయితే పౌలు ఏం చేసినాడు? ఆత్రుతగా బోధించినాడు. అందరూ ఎదురాలి దూషించినప్పుడు డిప్రెస్ అయిపోయినాడు. దేవా, ఇక్కడ అసలు ఏంది, మస్తు మంది రక్షింపబడతారు అనుకున్నాను నా సాక్ష్యం విని అనుకున్నాడు. కానీ నిరాశపడ్డప్పుడు ఏమన్నాడు? ఏం చేసినాడు? దేవుడే అంతకుముందు దేవుని ఆత్మ ద్వారా,
తర్వాత దేవుని దర్శనం ద్వారా, యెహోషువకు వాక్యం ద్వారా దేవుడు నడిపించిన. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి, ఎందుకు? నీకు ప్రయోజనం కలిగినట్లు. నీకు ప్రయోజనం కలిగినట్లు నేను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తా అంటే నువ్వు ఎక్కడికో పరిగెడుతున్నావు. పో బిడ్డ, ఎంత దూరం పోతావు పో, ఎంత దూరం పోతావు పో. అక్కడ ఒక చెక్ పెడతాడు. తర్వాత అమ్మా అనే బదులు అవన్నీ అయిపోతాయి. తర్వాత దేవుడా అంటాం. అప్పుడు దేవుడా అన్నప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటాం. దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు నా యుద్ధకు వచ్చి నేను ఎంత మాత్రంను తృణీకరించాను, త్రోసివేయను. ఇక్కడ ఏం చేస్తాడు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? 1.5 year వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు ఉండేను, నివసించాను. అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎదురాడినారు కదా, లాస్ట్కి ఏం చేసినారు తెలుసా? ఎదురాడిన వాళ్ళే ఏ లెవెల్ ఎదురాడటం అంటే దూషిస్తున్నారు, ఎదురాడుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఇంకా నువ్వేమో ఇక్కడ ఉంటమంటున్నావు, వాక్యం చెప్పమంటున్నావు, వీళ్ళేమో ఎదురాడుతున్నారు. లాస్ట్కి ఏం చేసినారు తెలుసా? కేసు పెట్టినారు వాని మీద. ఎక్కడ దాకా చూడండి, 12వ వచనం. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రంకి వ్యతిరేకంగా దేవుని ఆరాధించిన జనులను ప్రేరేపించినాడని చెప్పిరి. అప్పుడు దేవుడు ఏం చేసినాడు తెలుసా? అక్కడ ఉన్న అధిపతి గల్లియోనుతో మాట్లాడినాడు. మాట్లాడితే ఆయన ఏం చేసినాడు? యూదులారా, ఇది అన్యాయం కానీ చెడ్డ నేరం కానీ అయిన ఎడల నేను మీ మాట వింటా, న్యాయమే. ఇదేదో ఉపదేశంను పేర్లను మీ ధర్మశాస్త్రం గురించిన వాదమైతే జస్ట్ మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. ఆయన ఎవరండి? న్యాయాధిపతి. న్యాయపీఠం యొద్దకు తీసుకొచ్చినారు. వీడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అంటే ఈయన అంది తప్పేం లేదు, విడిచిపెట్టేసి అంతా మీరు చూసుకోండి అంటే 16వ వచనం చూడండి. వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసను. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే, దేవుని మాట విని, ఎందుకు దేవా నేను నువ్వు ఈ మాట చెప్పు, నేను నీ మాట వింటాను. వింటే ఏమవుతుంది? అక్కడ వాళ్ళు ఫస్ట్ అలోన్గా ఉన్నప్పుడు ఒక కంపెనీని ఇచ్చిండ్రు, భోజనం పెట్టిండు. నీ ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం సాల్వ్డ్. నువ్వు ప్రకటిస్తున్నావు సువార్త, ఎదురాడి దూషిస్తున్నాడు. నో హీ బీ హియర్ ఓన్లీ, డోంట్ ఇక్కడ నుంచి ఫరారు కావద్దు. ఇక్కడ అంతా ఏం లేదు, వాక్యం ఎవడు వింటలేడని పోవద్దు. ఇక్కడ నాకు బహుజనం ఉన్నది, ఎక్కడున్నా కానీ నువ్వు ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే పని చేయాలి. దేవుని వాక్యం వినేటోళ్ళు వింటారు, రక్షణ వినేటోళ్ళు రక్షణ అంటారు. నువ్వు వాక్యం చెప్తూనే ఉండాలి. ఎవరు ఎదురన్నా దూషించినా కానీ ఏం కాదంటే. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 1.5 year. వీడు ఇంకా ఉంటున్నాడు, ఎంత చేసినా అని కోర్టుకి ఈడ్చిండ్రు. కోర్టుకి ఈడ్చినప్పుడు ఏం చేసినాడు దేవుడు? హీ ప్రొటెక్టెడ్ హిమ్. ఏం తప్పు చేయలేదు, మీరు చూసుకోండి, ఇచ్చిపెట్టేసేయండి, నథింగ్ డూయింగ్, చలో వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. న్యాయపీఠం నుంచి పంపేసినాడు వాళ్ళని. సో యాక్చువల్గా లోకం మనల్ని న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పుడు ఏం చేస్తాడు? ఇఫ్ యూ లుక్ అన్ టు ద లార్డ్, లిజన్ టు హిమ్. దేవుని వైపు చూస్తూ దేవుని ఉపదేశంను గైకొని ఆయన మాటలు వింటే నీకు ప్రయోజనం కలిగినట్లు నీవు నడవలసిన మార్గంను నీకు బోధిస్తాను. నువ్వు నాకు బోధించి నేను నీకే బోధిస్తాను అన్నట్టు మనం ఉంటాం. అది కాదు దేవా, అసలు నీకు సంగతి తెలుసా, ఇట్లా అవుతుంది నీకు తెలియదా? నిన్ను పుట్టించి నిన్ను పెంచి పోషించినానికి తెలియదా? మనల్ని రూపించిన ఆయన మనలను నిర్మించినాడు అని కీర్తనల గ్రంథంలో ఉంటగా 100వ కీర్తనలో. సో ఆయన మనల్ని రూపించినాడు, ఆయన నిర్మించినాడు. మనల్ని నిర్మించడానికి తెలియదా? కుండ కుమ్మరి చేసినప్పుడు ఎట్లా పెడితే ఎంత మట్టి పట్టాలి, ఎక్కడ నొక్కు పెట్టాలి, ఎక్కడ గీత పెట్టాలి, ఎక్కడ సన్నగా ఉండాలి, ఎక్కడ వెడల్పు ఉండాలి అన్నీ తెలుసు. అయినా కానీ ఇటురుకు అటురుకు అన్నీ ట్రై చేస్తాం. రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? తనకున్నదంతా వ్యయపరిచింది. ఖాళీ ఇట్లా టచ్ చేస్తే చాలు, అది కూడా దేవా నేను సో నాకు ప్రాబ్లం ఉంది, కొంచెం టచ్ చేస్తా అన్నదా? చాలా భయపడుకుంటా వెనకకి వెళ్ళిపోయి టచ్ చేస్తే నేను బాగుపడతా, ఖచ్చితంగా బాగుపడతా. వెంటనే ఆమె రక్తస్రావం కట్టినది. యు కమ్ టు జీసస్ అండ్ టచ్ హిస్ గార్మెంట్.
అట్లాంటి విశ్వాసంతో దేవుని యొద్దకు వస్తే దేవుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే కొన్ని రోజులు ఒక 1 వీక్ 10 days ఇంకో 10 days ఆగమన్నాడా, ఆగమండి, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆమెకున్నదంతా వేపరిచినాడు. యేసు ప్రభు ఎప్పుడు అద్భుతం చేసినాడు, ఎప్పుడైతే రాతి బాణాలు ఖాళీ అయిపోయినాయి, మనల్ని మనం ఖాళీ చేసుకొని ఉంటే దేవుడు నింపుతాడు. ఇప్పుడు బిందె నిండా నీళ్ళు ఉన్నాయి, దాంట్లో ట్యూబ్ పెడితే ఏమవుతుంది, నీళ్ళు పొర్లిపోతూ ఉంటాయి. ఖాళీగా ఉన్నదైతే నిండుతూ ఉంటాయి. సో మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనము ఖాళీ చేసుకొని రావాలి. దేవా నా మీద దృష్టి ఉంచు, నాకు ఆలోచన చెప్పు, నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకు ప్రయోజనం కలిగినట్లు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు. దేవుడు అట్లా దేవుని వాక్యం విని దేవుని మార్గంలో నడుచుకున్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.